కమిషన్లు రావనే ఎస్ఎల్బీసీని పట్టించుకొని కేసీఆర్. ఇక ఎస్ఎల్బీసీ గురించి కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించిండు. కమిషన్లు రావనే కేసీఆర్ దాన్ని పూర్తి చేయలేదని చెప్పేసి కూడా ఆరోపిస్తుండు. ఎస్ఎల్బీసీ పనులు 10 ఏళ్లుగా చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ హయాంలో 30 కిలోమీటర్ల మేర సొరంగం పూర్తయిందని, మధ్యలో పని చేయకపోవడం వల్ల మిషనరీ బేరింగ్ సైతం పాడయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు పనులు చేపడితే కేసీఆర్కు లాభం ఉండదని, కమిషన్లు రావనే ఉద్దేశంతోనే పట్టించుకోలేదని ఆరోపించారు. తాము ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఏం జరిగింది, ఏ విధంగా పనులను పూర్తి చేయవచ్చనే తదితర వివరాలను సాంకేతిక నిపుణుల ద్వారానే తెలుస్తుందన్నారు. పనుల్లో నాసిరకం వల్లే కాళేశ్వరం డ్యామేజ్ అయిందన్నారు. ఈసారి కాళేశ్వరం నీళ్లు లేకపోయినా దేశంలో అత్యధిక ధాన్యం తెలంగాణలో పడిందని గుర్తు చేశారు. ఎస్ఎల్బీసీ ఏంటంటే అప్పుడెప్పుడో కాంగ్రెస్ హయాంలో గతంలోనే మొదలైంది కాబట్టి ఈ 10 ఏళ్ళ వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో మొదలైతే టెండర్లు కథా కార్ఖానా వాళ్ళ చేతుల మీదకి చేసి కాబట్టి వాళ్ళకి 4 రూపాయలు వస్తాయి. అందుకే కేసీఆరే ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదు. మరి ఎందుకు ఇప్పుడు ముసల్ఖాన్ గారు వస్తారు, దాన్ని అప్పుడే ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి అంటుండు. దాన్ని ఏది ఏమైనా పూర్తి చేస్తామని అయితే అంటుండు. సో ఎస్ఎల్బీసీ సంబంధించేమో ఈ వర్షన్ ఉంది. కమిషన్లు రావనే ఎస్ఎల్బీసీని పట్టించుకొని కేసీఆర్. ఇక ఎస్ఎల్బీసీ గురించి కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించిండు. కమిషన్లు రావనే కేసీఆర్ దాన్ని పూర్తి చేయలేదని చెప్పేసి కూడా ఆరోపిస్తుండు. ఎస్ఎల్బీసీ పనులు 10 ఏళ్లుగా చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ హయాంలో 30 కిలోమీటర్ల మేర సొరంగం పూర్తయిందని, మధ్యలో పని చేయకపోవడం వల్ల మిషనరీ బేరింగ్ సైతం పాడయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు పనులు చేపడితే కేసీఆర్కు లాభం ఉండదని, కమిషన్లు రావనే ఉద్దేశంతోనే పట్టించుకోలేదని ఆరోపించారు. తాము ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఏం జరిగింది, ఏ విధంగా పనులను పూర్తి చేయవచ్చనే తదితర వివరాలను సాంకేతిక నిపుణుల ద్వారానే తెలుస్తుందన్నారు. పనుల్లో నాసిరకం వల్లే కాళేశ్వరం డ్యామేజ్ అయిందన్నారు. ఈసారి కాళేశ్వరం నీళ్లు లేకపోయినా దేశంలో అత్యధిక ధాన్యం తెలంగాణలో పడిందని గుర్తు చేశారు. ఎస్ఎల్బీసీ ఏంటంటే అప్పుడెప్పుడో కాంగ్రెస్ హయాంలో గతంలోనే మొదలైంది కాబట్టి ఈ 10 ఏళ్ళ వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో మొదలైతే టెండర్లు కథా కార్ఖానా వాళ్ళ చేతుల మీదకి చేసి కాబట్టి వాళ్ళకి 4 రూపాయలు వస్తాయి. అందుకే కేసీఆరే ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదు. మరి ఎందుకు ఇప్పుడు ముసల్ఖాన్ గారు వస్తారు, దాన్ని అప్పుడే ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి అంటుండు. దాన్ని ఏది ఏమైనా పూర్తి చేస్తామని అయితే అంటుండు. సో ఎస్ఎల్బీసీ సంబంధించేమో ఈ వర్షన్ ఉంది.